కుక్కకున్న ఇలువ ఆ దేశంలో మనుషులకు లేనట్టే వేస్తున్నారు. శ్రీమంతుల ఇండ్లలో పెరిగే కుక్కకుండే మర్యాద, దానికి పెట్టే తిండి ఇలువ చిన్నగుండది. అంత ప్రేమతో చూస్తారు పెంచుకునే కుక్కను. సరే వాళ్ళ కుక్క వాళ్ళ ఇష్టం గాని ఎంపీ రేణుక చౌదరి తన కార్ల పెంచుకునే కుక్కను పార్లమెంటుకు తీసుకుపోవడం మంచిగా లేదని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలకు పోయిన రేణుక చౌదరిని కుక్కని ఎంబటి పట్టుకొని పోయినందుకు కొందరు బీజేపీ ఎంపీలు ఇదేం పద్ధతి కాదని గట్టిగా అరుచుకున్నారట. దానికి రేణుక చౌదరి నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు, మా కుక్క అసలే గర్వది, మా కుక్క బంగారం అసోంటిది అన్నట్టు కర్షే కుక్కలు కొన్ని పార్లమెంట్లు ఉన్నాయని ఎంపీలను హేళన చేసినట్టు మాట్లాడిందట. దీంతోని బీజేపీ ఎంపీలంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానం పాలు చేసిందని కోపం చేస్తున్నారు. దేశం పబ్లిక్ మాత్రము ఈ కుక్కల్లో లేంది అని అనుకుంటున్నారట. ఆయన రేణుక చౌదరి మేడము కుక్కను పార్లమెంటుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన లీడర్లు ఉన్నారు. అసొంటోళ్లను వాళ్ళకంటే మా కుక్కనే నయమని అంటవా? రాజకీయాలు చేస్తే నలుగురు మెచ్చాలే, విమర్శలు చేస్తే కరెక్టే అన్నట్టు ఉండాలి గాని గివేం మాటలు మేడము? దేశం ఎట్లా నడవాలనో నిర్ణయాలు తీసుకునే ఎంపీలను కుక్కలు అన్నట్టు మాట్లాడతావా? అందరిని అవమానించినట్టు చేస్తావా అని ఎంపీలు రేణుక చౌదరి మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.